అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి కాపర్ అండ్ బ్రాస్ క్లీనింగ్ స్ప్రేని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తాను. అలాగే ప్రోడక్ట్ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి నేను అమెజాన్లో అయితే పర్చేస్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింకును ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. మనకు ప్యాకేజింగ్ అయితే ఈ విధంగా బాక్స్లో పెట్టి అయితే ఇచ్చేసారు. అలాగే మనకు ఎలాంటి లీకేజ్ జరగకుండా పైన మనకు టేప్ కూడా వేసేసారు, చూడవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కంపెనీ నేమ్, కంపెనీ లోగో ఇచ్చేసారు. విమ్ శుద్ధం కాపర్ బ్రాస్ అని ఇచ్చేసి శాండల్వుడ్ అండ్ టామరిండ్ అని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. పర్ఫెక్ట్ షైన్ స్ప్రే అని కూడా మెన్షన్ చేశారు. బ్యాక్ సైడ్ తిరిగి చూసుకున్నట్టయితే మనకు ఏ విధంగా ఉందో, ఏమేమి యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు డైరెక్షన్స్ ఫర్ యూస్ అయితే ఇచ్చేసారు. మెయిన్గా ఏంటంటే ఇది కాపర్ అండ్ బ్రాస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పారు. ఇది డైరెక్ట్గా యుటెన్సిల్స్కి కానీ ఐడల్స్ కానీ డైరెక్ట్గా మనం స్ప్రే చేసేసి సాఫ్ట్ స్క్రబ్బర్ని తీసేసుకొని దాన్ని బాగా రుద్దాలి. ఆ తర్వాత మనకు క్లీన్ వాటర్ తోటి కడిగి కాటన్ కానీ క్లాత్ తోటి కానీ దాన్ని మొత్తం తుడిచేస్తామనుకోండి మంచి షైన్ వస్తుందని కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. కాషన్ కూడా ఇచ్చేసారు, ఇది ఐస్కు తగలొద్దు, అలాగే పిల్లలకు దూరంగా ఉంచాలని కూడా. ఇంకా మనకి ఇక్కడ నెట్ క్వాంటిటీ వచ్చేసి 450 ml అని, అలాగే ఎంఆర్పి వచ్చేసి 349 రూపీస్, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ డేటు 13/12/2023 అని కూడా ఇవ్వడం జరిగింది, చూడవచ్చు. పైన అయితే మనకి ఈ విధంగా అయితే ప్లాస్టర్ తోటి అయితే ప్యాకింగ్ చేశారు. అదొకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాము. నిజంగా రియల్గా ఇలా వర్క్ అవుతుందా లేదా అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను, ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా. ఇక్కడ వీళ్ళు చెప్పడం మాత్రం ఇంగ్రీడియంట్స్ వచ్చేసి శాండల్వుడ్ ఫ్రాగ్రెన్స్ అండ్ టామరిన్ ఎక్స్ట్రాక్ట్ మాత్రమే యూజ్ చేసామని కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మనకు పైన అయితే ఇలా వచ్చేసింది అనమాట నాజల్ డ్రాప్, చూడవచ్చు. దాన్ని మనం ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకునే విధంగా ఉంటుంది, ఎందుకంటే లీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, అందుకోసమని. సో నేనైతే ఇప్పుడు మీకు చూపెట్టడానికైతే కాపర్వి అయితే ఒక చెంబు అలాగే ఒక ప్లేట్ని అయితే తీసుకున్నాను. ఇది చూడొచ్చు, చాలా అంటే చాలా బ్లాక్గా అయిపోయింది కదా. సో ఇది ఎలా షైన్ అవుతుంది అనేది కూడా నేను చూపిస్తాను, చూడవచ్చు. జస్ట్ 1 స్ప్రే సరిపోతుందని చెప్పారు, బట్ నేను ఫస్ట్ కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నాను, అది అసలు పోతుందా లేదా అనేది. ఇదేంటంటే నేను డైరెక్ట్ అప్లై చేస్తాను, కానీ లాక్ సిస్టమ్ అయితే ఉంది. సో ఇలా తీసేసుకొని ఒక స్క్రబ్ తోటి అయితే మొత్తం ఆ ప్లేట్ని మొత్తం ఇలా స్క్రబ్బింగ్ చేశాను, చూడవచ్చు. జస్ట్ ఇలా అనగానే మనకు మొత్తం షైన్ అయితే వచ్చేసింది. ఇంకా వెనక పెడదాం అనుకున్న అవసరం లేదు, ఉన్నదాంతో ఇలా రబ్ చేద్దామని చేసేసాను. అది కూడా మొత్తం క్లీన్ అయితే అయిపోయింది. వాళ్ళు చెప్పిన విధంగా అయితే ఒక స్ప్రే తోటే చాలా మంచిగా క్లీన్ అయింది. బట్ ఇది ఈ విధంగా సోప్ వాటర్ లాగా ఉంది, బట్ ఎప్పుడైతే స్ప్రే చేసినామో స్మెల్ అయితే చాలా చాలా హార్డ్గా అయితే ఉంది అనమాట. అదొకటైతే మెయిన్ డిసడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. చాలా చాలా ఘాట్ వచ్చేసింది, చూడవచ్చు. మనం దీన్ని చేసిన తర్వాత ఇలా క్లీన్ చేసి నేను టిష్యూ దాంతో అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టాను. చాలా అంటే చాలా షైనీగా ఉంది. మళ్ళీ ఈ చెంబు ఇంకా మరి డార్క్ ఎక్కువైపోయింది. సరే దీన్ని చేద్దామని దీని అయితే చాలాసేపు అయితే ట్రై చేశాను. అది తొందరగా అయింది, బట్ ఇది కొంచెం టైం అయితే పట్టింది. కాకపోతే షైన్ అయితే వచ్చేసింది. ఇదేంటంటే ఇన్స్టాంట్గా అయితే చాలా చాలా ఉపయోగపడుతుంది. బట్ వీళ్ళు చెప్పిన విధంగా శాండల్ అలాగే చింతపండుది ఎక్స్ట్రాక్ట్ పెట్టామన్నారు, బట్ స్మెల్ అయితే చాలా చాలా హెవీగా వచ్చేసింది. నాకు తెలిసినంత వరకు న్యాచురల్ పద్ధతిలో మనము చింతపండు నానబెట్టి చేస్తాం కదా, అదే బెస్ట్ అనిపించింది. బట్ ఇన్స్టాంట్గా చాతగానోళ్ళు అయితే తీసుకుంటే బెస్ట్ ఏమో అని అనిపించింది. వాళ్ళు చెప్పిన విధంగా అయితే వర్కౌట్ అయింది, కానీ మెయిన్ అయితే స్మెల్, ఆ కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఈ చెంబును తోమడానికి అయితే నాకు చాలా అంటే చాలా టైం అయితే పట్టింది. బట్ ఫైనల్గా అయితే మొత్తం బ్లాక్ అయితే పోయి మంచి షైన్ అయితే వచ్చేసింది. ఇంకా కొంచెం మంచిగా అవుతుంది, ఇంకా లోపలైతే క్లీన్ అయ్యేది. బట్ నేను వీడియో చేస్తున్నా అని నార్మల్గానే ఇలా అయితే తోమేశాను, చూడవచ్చు మీరు. సో ఇది మొత్తం నేను ఆ స్క్రబ్ తోటి స్క్రబ్బింగ్ చేసిన తర్వాత వాటర్లో అయితే దీన్ని వాష్ చేయడం జరిగింది, చూడవచ్చు.
ఇంకా మామూలుగా మనం సింకులో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. బట్ నేను వీడియో కోసం అయితే ఇలా మగ్గులో వాటర్ తీసుకొచ్చి మొత్తం ఒకసారి అయితే వాటర్ తోటి మొత్తం క్లీనప్ చేసేసి టిష్యూ పేపర్స్ తోటి అయితే నేను మళ్ళీ వీటన్నిటిని తుడవడం జరిగింది. ఆ తర్వాత అయితే చాలా అంటే చాలా షైనీగా కనిపించింది. ఇదేంటంటే మినిమల్ క్లీనింగ్గా ఉంటుంది. ఈ సొల్యూషన్ అనేది మొత్తం ఏదైతే మనం దియాస్ కానీ ల్యాంప్స్, ఐడల్స్, యుటెన్సిల్స్ అన్నిటికీ మంచిగా స్ప్రెడ్ అయిపోయి ఎక్కడ ఉన్న డస్ట్ని కూడా క్లీనింగ్ చేస్తుంది ఇది. సో మనకు టిష్యూ తోటి క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చేసాయి. నేనైతే 2 యుటెన్సిల్స్ని అయితే ఈ స్ప్రే తోటి అయితే ట్రై చేశాను. వాళ్ళు చెప్పిన విధంగా అయితే చాలా మంచిగా వచ్చింది. ఒక్కటే మైనస్ పాయింట్, స్మెల్ అయితే చాలా హార్డ్గా అయితే రావడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ విమ్ వాళ్ళ శుద్ధం స్ప్రే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.